తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించి మండల కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఎలాంటి అవకతవకలు జరగకుండా నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసే విధంగా చూస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించి మండల కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఎలాంటి అవకతవకలు జరగకుండా నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసే విధంగా చూస్తుంది. అందుకు విరుద్ధంగా నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిఎస్సిఎస్ సిబ్బంది నిర్లక్ష్యంతో చేతివాటం చూపించి రైతులను తీవ్రంగా నష్టపరచడానికి ప్రణాళిక రూపొందించారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారి చేతవడ్ల తేమ శాతాన్ని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం వచ్చిన అనంతరం వడ్లను తూకం వేసి మిల్లుకు తరలించాల్సి ఉండగా పిఎస్సిఎస్ సిబ్బంది తమ ఇష్టానుసారంగా ఎలాంటి తేమ శాతం పరిశీలించకుండానే కొంతమంది రైతుల వద్ద నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తేమ శాతం పరిశీలించని వడ్లను రెండింటినీ కలిపి గుర్రంపోడు మండల పాల్వాయి సాయినారాయణ మిల్లుకు తరలించారు. రైస్ మిల్లు యాజమాన్యం తేమ శాతాన్ని వరి ధాన్యాన్ని పరిశీలించి రంగు మారిన తేమ అధిక శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి సరైన నాణ్యత లేకపోవడం వలన గత 3 రోజుల క్రితం తిరిగి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు చేరడం జరిగింది. ఈ గుట్టు బయటపడకుండా ఉండడం కోసం సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఏర్పాటు చేసినప్పటికీ వెనుతిరిగి ధాన్యాన్ని నాంపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం బస్తాలను అన్లోడ్ చేశారు. రైతులేమో తమ ధాన్యం మిల్లులకు వెళ్ళాయి, డబ్బులు అకౌంట్లో పడతాయని గంపెడాస్తితో ఎదురు చూస్తుంటే పిఎస్సిఎస్ సిబ్బంది మాత్రం రైతులను ఎలా మోసం చేయాలో పథకం రచిస్తున్నారు. ఇదే విషయమై సత్య న్యూస్ పిఎస్సిఎస్ సిబ్బందిని వివరణ కోరగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని, మరలా అట్టి ధాన్యాన్ని మిల్లుకు పంపిస్తామని సంబంధం లేని సమాధానాలు వెళ్లబుచ్చుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగి పలువురు ఫిర్యాదు మేరకు విచారణ జరపగా రైతుల నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని సంబంధించిన సుమారు 28 లక్షల రూపాయలు అవినీతి జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. మరలా పిఎస్సిఎస్ సిబ్బంది రైతులను మోసం చేయకుండా న్యాయం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. సార్ ఇవి ఎప్పుడు పంపిస్తారు మళ్ళీ? ఇవి ఎన్ని ఉంటాయి సార్? ఇవి మామూలు ఎన్ని క్వింటాలు ఉన్నాయి? ఇవి 250 క్వింటాలు ఉన్నాయి మొత్తం. ఎంతమంది రైతులు సార్ ట్రక్ షీట్ తెచ్చిరా మరి? అంటే ఇందులో ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి ఇట్లాంటివి? వీళ్ళు ఒక్కరే ఉన్నాయి. ఒక 5 రైతులు మొత్తం మసిలిపోయి ఉన్నాయి. ఇల్లేనా? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి? ఇవి మళ్ళీ రిటర్న్ వచ్చి 2 డేస్ అయిపోయింది. ఎప్పుడు పంపిస్తారు సార్ మళ్ళీ ఇవి? ఈరోజు రేపు అప్లై చేస్తాను. ఇవన్నీ మళ్ళీ వేరే మిల్లు పంపుతారా ఇవి? రైతులకు ఎలాంటి ఇబ్బంది అయితే కాదు కదా వీటి వల్ల? ఏంది వడ్లేంది? ఎత్తుకపోతలేరు. ఎన్ని రోజులు సంజయ్? రైతుల పేర్లు చెప్పండి ఒకసారి. లక్క చంద్రమౌళి, గుండెపోయిన ఊరు,
నక్క చంద్రమౌళి ఉప్పరగూడెం, గుడబైన సీను ఉప్పరగూడెం, మేలవాయి సత్తయ్య ఒడ్డపల్లి, కొట్టికోటి నరేష్ ఒడ్డపల్లి, అబ్బనవారి రవి చిట్టంపాడు, వీళ్ళే డిస్మ్యాచ్ కలరు. నేను ఎత్తనన్నా కానీ వాళ్ళ పైన ఎత్తుకోడు. ఏదైనా నా సంతకాలు కూడా ఉన్నాయి. గుండెపైన సీన్ సావిది సంతకం కూడా ఉంది నా కాడ కాపీ. ఇప్పుడు అందులో నాణ్యతతో కూడిన రైతులు ఎవరెవరు ఉన్నారు? అందులో ఉగపల్లి పార్వతమ్మ, ఉడత లింగయ్య, ఈ మారపల్లి రేవతమ్మ, ఈ ముగ్గురు ఉన్నారు. ఇందులో నక్క చంద్రమౌళి పేరు 2 సార్లు ఉంటుంది. నక్క చంద్రమౌళి గుండెమైన సీనుకు పంట నమోదు లేదు కాబట్టి ఈ గుండెమైన సీన్ నక్క చంద్రమౌళి పేరు మీదనే వేసిండు. ఆయన సంతకం కూడా పెట్టిండు. నా కాడ కాపీలో ఉంది నక్క ఇప్పుడు గుండెమైన సీన్ది సంతకం. చంద్రమౌళి నేను పట్టామంటే నేను పెట్టను అని ఆ రోజు కుప్ప ఆపినాం కూడా. ఆయన రమ్మంటే అలా జీతగాడు ఏదైనా ఉంటే మా సార్తో నేను మాట్లాడితే ఎత్తు అంటే మేము ఎత్తినాం. అలా జీతగానికి తెలుసు. రేవతమ్మలు కూడా నాకు అగ్రి అయ్యి కటింగ్ అయితే సాయినారాయణ మిల్లు. మేము ఆ సాయినారాయణ మిల్లు దండం కూడా కాలు పట్టుకొని కూడా పోయినా. ఆ సాయి నేను వెయిట్ చేసినా నేను ఫోన్ అన్నాడు. నేను ఏవి రెడ్డి సార్తో మాట్లాడి సార్ పేరు వద్దు సాయినారాయణ. ప్రస్తుతం మనము పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గతంలో గత 3 రోజుల క్రితము ఇటు నుండి ధాన్యాన్ని తరలించే క్రమంలో సన్నోడ్లు మిల్లు వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అవి ఇక్కడే డంపు చేయడం జరిగింది. అవి మిల్లుకు వెళ్ళడం లేదు. రైతులు వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఆ విషయం ఎందుకు జరిగింది, దాని తదుపరి మళ్ళీ ఏం చేస్తారనేది మనం ఇక్కడ ఇన్ఛార్జ్ సిఇఓ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ మీ పేరు సార్? నితీష్ చంద్ర. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఈ వడ్లు అనేవి ఎందుకు తీసుకెళ్ళారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు రిటర్న్ వచ్చినాయి? అవి మా సెంటర్ ఇన్ఛార్జ్ గారు డిస్కలర్ సంబంధించిన ప్యాడీ ఎత్తడం జరిగింది. అది ఆయన ఏ ఉద్దేశంతో ఎత్తిందో మాకు తెలియదు. ఆయన దింపుకుంటా అని అనుకున్నాడు. మిల్ దగ్గర పోయిండు. కానీ మిల్లర్ ఏం చేసిందంటే, మిల్ అతను మాకు ఈ ప్యాడీ నడవదు, ఇది మాకు మొత్తం ఏమంటారు డిస్కలర్ వచ్చింది, మొత్తం వడ్లు కూడా డిస్కలర్ వచ్చింది, మాకు ఇది నడవడం రిటర్న్ తీసుకుంటామని చెప్తే రిటర్న్ తీసుకొని వచ్చింది. సార్ అందులో ఎంతమంది రైతులు అయినాయి సార్? రక్షిట్ మొత్తానికి 8 మంది రైతులు. ఓకే, ఇప్పుడు 8 మంది రైతులలో ఎంతమంది రైతుల ఖరాబ్ ఉన్న ప్యాడీ ఉంది? మొత్తం అందరూ అలాగే ఉన్నాయా? మొత్తం అందరు అలానే ఉన్నాయి. డిస్కలర్ అన్ని డిస్కలరే. సార్ అందులో మేము కొంతమంది రైతులను పలకరించినాం సార్. ఆ పలకరించిన రైతులలో కొంతమంది మంచోట్లే ఎత్తినామని చెప్తున్నారు. మా ప్యాడీ అయితే మంచిగా ఉంది, మా కాళ్ళ ట్రక్ షీట్ ఇచ్చారు, వెయిటేజ్ కూడా వేసిరని చెప్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? అందరు మంచిగా ఏం లేవు. కొన్ని మ్యాక్చర్ ఆయన సెంటర్ ఇన్ఛార్జ్ గారు ఏం చేసిందంటే, మ్యాక్చర్ లేకపోవచ్చినా కానీ తూర్పు అలా పడితే నేను లేపుతా అని చెప్పిండంట. ఆ సెంటర్ నేను కూడా చూడలేదు, నాకు తెలియదు. ఓకే సార్, ఇక్కడ ఏమైందంటే మనం చూస్తున్న క్రమంలో ఇక్కడ మనకు అర్థమైంది, సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పిదం వల్లనే రైతులకు ఇలాంటి అన్యాయం జరుగుతుంది. ఈ గతంలోనే పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో గతంలోనే ఈ ప్యాడీ ఎత్తే విషయంలో రైతులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరిద్దరివి ప్యాడీ మొత్తం తేమ శాతము గవర్నమెంట్ నిర్ణయించినటువంటి తేమ శాతం రాకుండానే పచ్చి వడ్లనే ఎత్తడము, అదేవిధంగా వర్షాలు ఖరాబ్ అయినటువంటి తడి ధాన్యాన్ని కూడా ఎత్తడం వల్ల ముక్కపాయ వచ్చిన వడ్లని, రంగు మారినవి నలుపు రంగు వచ్చిన వడ్లను కూడా ఎత్తడం వల్ల మిగతా జెన్యున్గా ఎవరైతే ఆరబెట్టి వాటిని తూర్పాల పట్టి తేమ శాతం కరెక్ట్ వచ్చిన వడ్లు ఉన్నాయో అవి ఇవి అన్నీ కలిపి ఒకే ట్రక్ షీట్లో రాసి ఒకే లారీలో పంపడం వలన వాటిని చూసినటువంటి మిల్లర్లు వాటిని తిరస్కరించడం జరిగింది. ఆ తిరస్కరించబడినప్పుడు ఏవైతే కట్ చేస్తున్నారో అదే జెన్యున్గా ఉన్న రైతులు, అంటే ఏదైతే నాణ్యతతో కూడిన వడ్లు ఉన్నాయో ఆ రైతులకు కూడా అన్యాయం జరుగుతున్నది. గతంలో దీనిపైన ఆందోళన చేయడం జరిగింది, రైతులు రాస్తారోకో చేయడం జరిగింది, పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం కూడా జరిగింది. అయినా కూడా ఇది మళ్ళీ తిరిగి ఇలాగే కొనసాగుతుంది. ఈ విధానాన్ని పిఎస్సిఎస్ వాళ్ళు తక్షణమే మానుకోవాలి. ఎవరైతే రైతులు ఉన్నారో వారు నాణ్యతతో కూడిన వాటిని మాత్రమే ఎత్తి నాణ్యత లేని వాటిని ఎత్తకుండా ఉండి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇవి ఏ మిల్లుకి తీసుకెళ్తే మళ్ళీ రిటర్న్ పంపడం జరిగింది, మళ్ళీ వాటిని ధాన్యాన్ని ఎత్తి మిల్లులకు చేరుతారా లేదా అనేది ఒకసారి మనం తెలుసుకున్నాము. సరే, ఇప్పుడు అది ఏ మిల్లు వచ్చినాయండి మళ్ళీ రిటర్న్? సాయినారాయణ రైస్ మిల్ పాల్వాయి. సరే, ఇప్పుడు మళ్ళీ ఏవైతే వడ్లు ఉన్నాయో అవి మళ్ళీ ఎత్తడం జరుగుతుందా? ఎత్తడం జరుగుతుంది. అది ఈ రోజైనా రేపటిలోపు ఒక మిల్లు మాట్లాడి దాన్ని పంపిస్తాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది. ప్రస్తుతం మనము వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద
ఇక్కడ దొడ్డోడ్డు అదేవిధంగా నాంపల్లి వ్యవసాయ మార్కెట్లోనేమో దొడ్డు రకము వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరొక సెంటరు చిట్టంపాడు సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ పిహెచ్సి పక్కన కూడా ఒకటి సన్నవర్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ మ్యాచర్ శాతం పూర్తిగా రాకుండానే కొంతమంది రైతులై అంటే పూర్తిగా నాణ్యతతో కూడినటువంటి వడ్లు ఒక 3-4 ఉంటే, అదేవిధంగా మసకబారిన వడ్లు అంటే నలుపు రంగులోకి వచ్చిన వడ్లు తేమ శాతం పూర్తిగా ఆరబెట్టకుండానే ఎత్తిన వడ్లు ఉన్నాయి ఇందులో. కాబట్టి మిల్లర్లు వాటిని కొనుగోలు చేయకుండా రిజెక్ట్ చేయడం వల్ల గత 3 రోజుల నుంచి ఇవి మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్లో డంప్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వలన రైతులు ఎక్కువ శాతము నష్టపోయే ప్రమాదం ఉన్నది. మంచి వాళ్ళ వడ్లు కూడా ఇక్కడ లిఫ్ట్ చేసినప్పుడు వారికి కొనుగోలు చేశారు, ట్రక్ సీట్ ఇచ్చారు, వారికి ఆల్రెడీ డబ్బులు అకౌంట్లో పడతాయనే ధైర్యంతో ఉన్నారు. కానీ ఇక్కడ తీరా చూస్తే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అంతా కలిపి ఒకే దాంట్లో అయిపోయినాయి. 2 రకాల ఓట్లు ఒకే దాంట్లో ఉండడం వల్ల ట్రక్ షీట్ మొత్తము డిఫరెంట్ అయింది. దానివల్ల ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి నష్టం వాటిల్లకుండా పిఎస్సి సెంటర్ వాళ్ళు దీనికి బాధ్యత వహించి మళ్ళీ ఈ వరి ధాన్యాన్ని మిల్లుకు తరలించి రైతులకు న్యాయం చేయాలని మేము సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. గతంలోనే పిఎస్సిఎస్ సెంటర్లో ఇప్పటికి ఇది 3వసారి. ప్రతి సంవత్సరం సెంటర్ ఏర్పాటు చేసిన ప్రతి సంవత్సరము ఏదో ఒక రకమైన సమస్యతోని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో కూడా ఆర్టీఐ సమాచారం ద్వారా కొంతమంది రైతులు సమాచారం కోరినప్పుడు 28 లక్షల రూపాయలు ఫ్రాడ్ అయినట్టుగా కూడా తేల్చడం జరిగింది. అధికారులు లెక్కలు తేల్చడం జరిగింది. అయినా వాళ్ళకి నష్టాన్ని ఎవరు పూడ్చలేకపోయారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ అలాంటి ప్రమాదమే పొంచి ఉన్నది. కాబట్టి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా పిఎస్సిఎస్ సెంటర్ వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకొని రైతులకు మేలు చేయాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓ టు స్టూడియో వెంకటేశ్వర, సత్యన్యూస్.